ఈ మల్కాయిని సెంటిమెంట్ కాదు, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క గొప్పతనానికి నాంది ఈ మల్కాయిని అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి, తీసుకొచ్చి ఇది చేయాలి బిడ్డ అది చేయాలి బిడ్డ అంటే నాకు తెలిసి నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీ లేదు. ఎప్పుడు నో అనేది ఇప్పటిదాకా మాట్లాడలేదు, నో అనేది మాట్లాడలేదు. కొంత ఆలస్యం అవుతుండొచ్చు, ఓ నెల 2 నెలలు, కానీ ఎక్కడ కూడా నో అనడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చిండ్రో, నిర్మాణం చేసుకున్నారో, దానికి మా పరంగా కూడా దానికి ఏం కావాలో ఇప్పటికీ మా పరంగా మీకు తప్పకుండా సమకూర్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ తప్పకుండా అమలు చేస్తుంది. మాకున్నటువంటి ఆస్తి ఏంటంటే నమ్మకం, విశ్వాసం. అవసరమైతే పదవినైనా పక్క పెడతాం, కానీ మా క్యారెక్టర్ మాత్రం పోగొట్టుకునే ప్రయత్నం చేయం. అందుకని చాలాసార్లు చెప్పిన మీకు, ఇది కలియుగం అని మాట్లాడతాం మనం. కలియుగం అయ్యింది, ఇదంతా మాట మీద నిలబడటం లేరు, అంత మాట తప్పటంలో ఉన్నారు. ఇవాళ ఈ పార్టీ ఉంటాడు, రేపు ఆ పార్టీ పోతాడు, ఇవన్నీ మాట్లాడుతారు కదా. కానీ ఇంకా ఎక్కడో కాడ కమిట్మెంట్తో ఉండే వాళ్ళు కూడా ఉంటారు రాజకీయాలు. అందరూ ఒకే రకంగా ఉంటే వ్యవస్థ నడవదు, గుర్తుపెట్టుకోండి. అంత మనం అంటూ ఉంటాం ఆఫీసులను కూడా కరప్ట్ అయిపోయినాయి, ఈ రాజకీయ నాయకులంతా ఇట్లా అయిపోయినరు అట్లా అయిపోయినరు. అందరూ అయిపోతే భరించలేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో కాడ ఇంకా దీన్ని సవ్యంగా నడిపేటువంటి శక్తులు వ్యక్తులు ఉంటారు, ఉండకుండా ఉండరు. ఆ ఉండే దాంట్లో మాలాంటి వాళ్ళని కూడా ఒకటి ఉంటే మంచిగా ఉండని కోరుకుంటున్నాను. నన్ను చాలామంది అంటారు నువ్వెట్లా వచ్చినవా అని అంటున్నాను. ఇక నువ్వు లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినావు అంటారు. నేను రాలే, నన్ను ఎల్లగొట్టిండు ఆయన. నేను టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు రాజీనామా చేయలే. నువ్వు పనికిరావు పో నా కొడుక అని చెప్పి నన్ను ఎల్లగొట్టిండు. ఎల్లగొడితే పనికి వచ్చిన వాళ్ళు తీసుకున్నారు, పనికి వస్తారని చెప్పి తీసుకున్నాడు భారతీయ జనతా పార్టీ. కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు, నా సహచరులు వెళ్ళిపోయారు, నాతో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు, 90% వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళిపోతావా ఉంటావా అంటే నేను ఇక నాకు ఈ వయసులో నాకు అన్నీ చేసిన నేను. ప్రతి మనిషికి కొన్ని మధుర క్షణాలు ఉంటాయి. ఆ మధుర క్షణాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పెట్టిన బిల్లు అది పాస్ కావాలని చెప్పి నేను కన్విన్స్ చేస్తున్నప్పుడు ఒక 3.5 గంటల ఉపన్యాసం ఉంటుంది నాది అసెంబ్లీలో, 3.5 hours ఉంటుంది. నేను మాట్లాడిన తర్వాత ఆ ప్రాంత మంత్రులు ఎమ్మెల్యేలు మీకు బాగా పాచ్యం కాబట్టి చెప్తున్నాం, అందరూ వచ్చి ఒకటే మాట అన్నారు, ఇక నువ్వు 3 గంటల పాటు మమ్మల్ని మాట్లాడించినావు, ఇక మేము సపోర్ట్ చేయకపోతే మేము మనుషులం కాదని చెప్పి సంపూర్ణంగా సపోర్ట్ చేశాను. ఆ సంపూర్ణంగా సపోర్ట్ చేసినప్పుడు నేను పొందిన అనుభూతి నా జీవితంలో మధుర క్షణం అని చెప్పి నేను ఎప్పుడు చెప్పుకుంటాను. ఈ ప్రాంతం, ఈ ప్రజల సైకాలజీ, దానికి సంబంధించిన గాథలని ఆవిష్కరి. అందుకని మనిషి ఎప్పుడు కూడా ఎంత గొప్ప పదవి వస్తే సంతోషపడతామని కాదు, ఏ పదవులు ఉన్నప్పుడు నీకు మధుర క్షణం అంటే ఒక పదవులు ఉన్నప్పుడు నా మధుర. టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు నేను పొందిన అనుభూతే ఇవాళ చిరస్థాయిగా నా జీవితం అంతా ఉంటుంది తప్ప ఇంకా ఏ పదవిలో ఉంటే అంత మధుర క్షణాలు ఉండవు. ఆర్థిక మంత్రి చేసినాం, ఏముంటే ఆర్థిక మంత్రి చేస్తే అయిపోయాయి. ఆరోగ్య మంత్రి కష్టకాలంలో చేసినాం. నిజంగా అందరికేమో బాధ అయితే నాకు ఆ సర్వీస్ చేసే భాగ్యం కలిగి మళ్ళొకసారి నా కమిట్మెంట్ ప్రపంచానికి తెలిసిందనేటువంటి సంతోషం నాకు ఉండదు. అంటే మనిషి అంటోడు ఆపద వచ్చినప్పుడు, అవసరం పడ్డప్పుడు, క్రిటికల్ సందర్భం వచ్చినప్పుడు వాడి పని విధానం ఎట్లుంటుంది, వాడి రియాక్షన్ ఎట్లుంటుంది, వాడి చర్య ఎట్లుంటుంది చాలా ఇంపార్టెంట్. అది కూడా తెలిసిపోయాయి. కాబట్టి ఇవన్నీ అన్నీ అనుభవించి ఉన్నవాళ్ళం కాబట్టి అన్ని రకాల 24 ఏళ్ళు నా చరిత్ర అంతా మీ కళ్ళ ముందు ఇట్లా కదలాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇంకా మాకు సరే ఏమొస్తుంది, నేను ఒక కమిట్మెంట్తో ఉన్నా. తప్పకుండా ఇవాళ ఇది కాదు, రేపు ఈ మల్కాగిరిలో ఒక 2 విషయాలు కోల్పోయింది మల్కాగిరి. అంటే ప్రజాప్రతినిధులు కేవలం కార్పొరేటర్లు మాత్రమే కాదు, కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే, ఎంపీలు కూడా ప్రజాప్రతినిధులు అనే విషయం మనం మర్చిపోతున్నాం. కార్పొరేటర్ కన్నా గదే ఓటేస్తావు, ఎమ్మెల్యేకు గదే ఓటేస్తావు, ఎంపీ కూడా అదే ఓటేస్తావు. ఎంపీ అనగానే నాకు పెద్ద పరిధి కాబట్టి ఇక నేను ఎక్కడనో దొరకకుండా ఉంటా, 5 ఏళ్ళకి ఒకసారి వస్తా, నేను ఎదగడానికి ఒక మెట్టులాగా ఉపయోగపడేటువంటి మల్కాగిరి అనేటువంటి భావన తప్పు. నేనైతే తప్పకుండా మామూలు చెప్పిన, మీరు ఎట్లా తిరుగుతారో నేను కూడా గట్లే తిరుగుతాను, మీరు ఎట్లా తిరుగుతారో నేను కూడా గట్లే తిరుగుతాను. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే
ప్రజలతో సంబంధాలు పెంచుకోవడం, ప్రజల ఆశీర్వాదం పొందడం నా సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా మీరు ఏ నమ్మకంతో అయితే నా మీద ఈ విశ్వాసం బాధ్యత ఉంచారో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం తప్పకుండా చేస్తా. ఇంతకుముందు కుర్మారావు ఒక మాట అన్నారు. ఇలా మా ఎంపీ జనరల్గా అనుకుంటాం మనం, ఒక గొప్ప కొడుపలు ఉంటే పొంగిపోతాడు తల్లి పొంగిపోతుంది. గట్లనే ఒక మంచి ప్రజాప్రతినిధి ఉంటే చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. లేకపోతే మంచివాడు కాకపోతే ఆయన పేరు తీరుతీ అంటాడు, తిడతారు, ఇంకా ఉల్టా తిడతారు. కాబట్టి ఉన్నంతలో తప్పకుండా మీ ఆలోచనని, మీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా. దీనికి ఏ సాయం అయితే అందిస్తా, సాయం కాదు సపోర్ట్, నా సపోర్ట్ ఏదైతే ఇస్తా అని చెప్పినో బోలెడంత మన్ని మార్గాలు ఉంటాయి. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పని అవి ఉంటాయి, ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, ఏదో మార్గం ఉంటుంది. తప్పకుండా అవన్నీ చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ నేను మళ్ళీ తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తా. 2 విషయాలు నాకు ఒక 2-3 ఇష్యూస్ ఉన్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే కూడా ఒకవేళ ప్రజలది ఏదైనా కష్టం ఉన్నప్పుడు, నిజంగా అవసరం ఉన్నప్పుడు దాన్ని ప్రస్తావించే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీకు బాధ అనిపించేది అది మాట్లాడకూడదు, కానీ మనిషికి మన కాళ్ళకు మన బాడీ బరువు కావద్దు, మన ప్రజలు మన ప్రభుత్వానికి భారం కావద్దు. వాస్తవం అనుకోవద్దు, భారం అనుకోవద్దు కారు. ఇవాళ పీజీలు చదివిన వాళ్ళు, పిహెచ్డీ చదివిన వాళ్ళు, ఒకప్పుడు ఆ సూర్యారావు గారి పీరియడ్నేమో చదువుకుంటే చాలు సబ్ ఇన్స్పెక్టర్ పదవి, చదువుకుంటే చాలు టీచర్ పదవి వచ్చింది. ఇవాళ పిహెచ్డీలు చేసినప్పటికి కూడా ఒక నౌకరు లేదు. మీకు తెలిసి అలా 560 పదవులు పోస్టులు ఉంటే ఒక 2 లక్షల మందో 3 లక్షల మందో రాసే పరిస్థితి వచ్చింది. గంత కాంపిటీషన్ ఉండదు. అందువల్ల పిహెచ్డీ చేసినా, పీజీలు చేసినా, ఎంత గొప్పగా చదువుకున్నా కూడా ఉద్యోగం కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా కాదు, అవుట్ సోర్స్ ఉద్యోగం 12,000 రూపాయలు. ఈ 12,000 రూపాయల నౌకరిగాడు మీకు తెలుసు ఎన్నటికీ వాళ్ళకు ఒక పెన్షన్ రాదు, ఎన్నటికీ వాళ్ళ జీత భద్రత పెద్ద పెరగవు. ఆ జీతంతో ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఒక పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ మీద సర్వీస్ ట్యాక్స్ పెరగడం 18% వేయబడుతున్నది. ఈ 12,000 రూపాయల జీతంలో ఈ మధ్యలో ఒక ఏజెన్సీ వచ్చి ఆ ఏజెన్సీ కూడా ఒక 650 రూపాయలు 700 రూపాయలు గుంజుకోపోతాడు. అట్లనే ఈ సర్వీస్ ట్యాక్స్ పెరగడం 18%, 12,000లో 18% దానికి పోతాయి. ఆ పిఎఫ్ సార్ మన దగ్గర కట్ చేసుకుంటాడు, అది దాన్ని కట్టాడు వాడు. మనకు హెల్త్ కార్డు ఉండదు, మనకు ఇన్సూరెన్స్ ఉండదు. అంటే 12,000 రూపాయల జీతం తీసుకునేటువంటి ఇంకా సఫాయి కార్మికుడి దగ్గర, 12,000 రూపాయల జీతం తీసుకునే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర ఇవాళ అన్నీ కట్ చేస్తే 9,000 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయలు ఇల్లుకే కిరాయి అయిపోతుంది, ఇల్లు చక్కగా అయిపోతుంది. అంటే ఆ 9,000 రూపాయలు కూడా 3 నెలలకోసారి 4 నెలలకోసారి వాళ్ళ దయాదాక్షిణ మీద వస్తుంది తప్ప రెగ్యులర్గా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఇష్యూ ఉంది. నేను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంటాను, తప్పకుండా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను దీని మీద. ఈ సర్వీస్ ట్యాక్స్ నేను ఆనాడు జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్గా ఉండి నాకు అప్పుడు ఇవి కూడా సర్వీస్ ట్యాక్స్ కింద వస్తాయని చెప్పి అనుకోలే, కానీ ఇవాళ వచ్చింది. తప్పకుండా ఈ అవుట్ సోర్సింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి మళ్ళీ మధ్యవర్తులు, ఈ బ్రోకర్ల ఆధిపత్యం లేకుండా ఆటోమేటిక్గా రెన్యువల్ కావడం, ఆటోమేటిక్గా వాళ్ళకు పిఆర్సీ పెరిగినప్పుడల్లా పెరగడం, ఆటోమేటిక్గా రూపాయి కట్ కాకుండా గా జీతం మన నెల రావడం, ఆ జీతం రూపాయి కట్ కాకుండా ఇవ్వడం, ఇలాంటి దాని మీద తప్పకుండా ప్రస్తావించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నానే ప్రస్తావిస్తా పార్లమెంట్లో. రెండవది ఏంటంటే, సరే రకరకాల కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు, దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు, జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అని చెప్పి పెన్షన్ సిస్టమ్ బంద్ అయిపోయింది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అది పెట్టింది. నేను అంటున్నా, ఇవాళ నేను కళ్ళారా చూస్తున్నా, ఈ ఖర్చు చేయబడ్డ డబ్బులు కూడా ఎక్కడ పెడుతున్నారు, ఏమవుతున్నది, దానికి గ్యారంటీ ఉందా లేదంటున్న ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. వాళ్ళు ఎందుకు పెన్షన్ అడుగుతారు? ఇంత 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు ప్రశాంతమైన జీవితం ఏదైతే కోరుకుంటారో ఆ ప్రశాంతమైన జీవితం వాళ్ళ పిల్లలు కనుక మంచిగా ఎదిగితే, మంచిగా సెటిల్ అయితేనో బ్రహ్మాండంగా కొనసాగుతుంది. నీ పెన్షన్ రాకపోయినా బాధ లేదు, నీకు మంచిగా చూసుకుంటారు. అందులో కూడా ఎవరైనా మంచి జీతభత్యాలు వచ్చినప్పటికి కూడా అమ్మ నాన్నను చక్కగా చూడడం లేకపోతే అది వేరే విషయం. కానీ సెటిల్ అయినటువంటి కుటుంబాలలో మాత్రం వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళకు లేటుగా పిల్లలైన వాళ్ళు,
పిల్లలు ఉన్న చదువు రాక వాడు జులాయిగా తిరిగేవాడు, వాడు రూపాయి సంపాదించకుండా మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తండ్రి మీద తల్లి మీద పడి బతికేటువంటి కొడుకులున్న కాడ 5 పైసల బిల్ల పెన్షన్ రాకపోతే వాళ్ళు బతికేం కావాలి అని ఉన్నది. ఇప్పుడు కొడుకుల పిల్లలు కూడా కొడలు కూడా పెన్షన్ వచ్చేటోళ్ళని చూసే పద్ధతి వేరే ఉన్నది. పెన్షన్ రాకపోతే అసలు అసహించుకుంటాను, పెన్షన్ రాకపోతే అసహించుకుంటాను. మా దగ్గర ఎందుకు కూడా 2 కొడుకులు ఉంటే నువ్వే ఉంచుకోపో అంటాడు. అంటే కనీసం ఒక 5,000 6,000 10,000 ఏదైనా రావాలని చెప్పి ఏదో కోరుతున్నారు. నిజంగా అంటే ఆ ముసలితనంలో రిటైర్డ్ అయిన తర్వాత మినిమం ప్రశాంతంగా గడపాలంటే ఇవాళ ఆర్టీసీ ఉంది, ఏ పెన్షన్ రాదు, 1000 రూపాయలు 1,100 రూపాయలు. సింగరేణి ఉన్నంత వరకు మంచిగా బ్రహ్మాండంగా జీతాలు వస్తాయి, రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ రాదు, 1000 రూపాయలు 2,000 రూపాయలు వస్తాయి. ఇలా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్లో పనిచేసినా కూడా రూపాయి పెన్షన్ రాదు. ఇవాళ గవర్నమెంట్ కూడా ఉంది. దీని మీద కనీసం ఆ ముసలోళ్ళు ప్రశాంతంగా ఉందో బతకాలంటే కొంతలోనే సపోర్ట్ చేయాలనేటువంటి డిమాండ్ అయితే ఉందో ఆ డిమాండ్ మీద తప్పకుండా ప్రస్తావించాలని చెప్పి మేము భావిస్తున్నాం.